మొదటిగా మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్నటి దినాన మనము మానవుని గూర్చిన స్థితి, అతని యొక్క స్థితిలో మరి అతను మానవుని యొక్క శరీరమును గురించి ధ్యానించాము. ప్రాణము గురించి ధ్యానించాము. ఆత్మను గురించి కొన్ని సంగతులు మనము ధ్యానించాము. ఈరోజు మనము ఆత్మను గూర్చిన సంగతుల్లో యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానములోనికి ముందుకు సాగిపోతాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఈ మాట మనము గమనించినట్లయితే ఇందులో చాలా విషయాలు ఉన్నప్పటికీ ప్రాథమికంగా మనము ధ్యానిస్తున్న ఆత్మను గూర్చిన సంగతులు జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తెలియచేసే మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇక్కడ మనకి 2 విషయాలు స్పష్టంగా బోధించబడుతున్నాయి. మొదటి విషయం ఏమిటి అంటే ఆత్మ, రెండో విషయము శరీరము. ఈ ఆత్మ, శరీరము అనే సంగతులను మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆత్మయే జీవింపచేయుచున్నది అంటే జీవింపచేసే జీవ సాధనము, మనిషిని సజీవుగా ఉంచేది ఆత్మ మాత్రమే. శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటే శరీరము నిరుపయోగమైనది. కనుక మనము ఆత్మ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ వహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము కేవలము భౌతికమైన శరీరం మీద ఆధారపడకుండా ఆత్మీయ జీవితంలో మనము జీవించుటకు ఆత్మ సంబంధులంగా జీవించవలసిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాము. కానీ ఈరోజు మనము ఆత్మీయ జీవితాన్ని జీవించుటకు అంటే ఆత్మ సంబంధమైన సంగతుల విషయమై శ్రద్ధ వహించకుండా కేవలము భౌతికమైన విషయాల పట్ల మనము శ్రద్ధ చూపించడం ద్వారా కలిగే నష్టము చాలా ప్రమాదకరమైనది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారు అయి ఉన్నాం. కనుక ఆత్మీయ విషయాల పైన దృష్టి ఉంచుట అనేది ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తి ఆత్మ విషయంలో కలిగి ఉండే ఒక స్పష్టమైన గ్రహింపు లేక అవగాహన. ఈ 2 విషయాలు మనం దృష్టిలో ఉంచవలసిన వారమై ఉన్నాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కనుక మనము ఈ రెండింటిని కూడా స్పృహలో కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట
ప్రత్యక్షము కావలెను. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ప్రతివాడు అన్నాడు. ప్రతివాడు అనే అనే స్థానంలో ప్రతి ఆత్మ దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలాన్ని పొందటానికి. దేహము చనిపోయి మట్టిలో కలిసిపోతుంది. మరి ప్రతిఫలం పొందేది ఎవరు? అంటే ఆత్మ. ప్రతివాడు అంటే ప్రతి వాని ఆత్మ, ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ. ఆ ప్రతిఫలాన్ని పొందేది శరీరం కాదు, జరిగించేది శరీరమే. దేహముతో జరిగించిన వాటి క్రియల చొప్పున. ఇది జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే జీవించే జీవితం అంతా దేహముతో జరిగించే క్రియలు. మనం ఏది చేసినా కూడా. కానీ ఇక్కడ మనం ప్రతిఫలాన్ని పొందేది మాత్రం ఆత్మ. కనుక మనము ఆత్మ విషయమై దృష్టి ఉంచవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆత్మ సంబంధులము, శరీర సంబంధులము కాదు. కనుక మనము మనలో దేవుడు మనల్ని సృజించినప్పుడు తన ఆత్మను ఆయన మనకు ఉంచాడు. కనుక ఈ ఆత్మను మనం దృష్టిలో ఉంచవలసిన వారమై ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటాడు. అంటే లోపల నాటబడి దేవుని యొక్క వాక్యం, ఆత్మలను రక్షించే శక్తి కలిగింది వాక్యం. కనుక ఆత్మీయ దృక్పథంతో మన జీవితాన్ని మనం జీవించుటకు, శరీరము ద్వారా కలిగే ప్రమాదాన్ని మనం తప్పించుకున్నటకు మనము వాక్యమునకు ప్రాధాన్యతనివ్వవలసిన వారమై ఉన్నాం. అందుకే అక్కడ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. కనుక మనము జాగ్రత్తగా మనము పరిశీలించాలి. ఆత్మీయ జీవితం పైన మనము దృష్టి ఉంచవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనము ఆత్మీయ జీవితం పైన దృష్టి లేకపోతే మనము మన ఆత్మను నరకానికి అప్పగించుకునే వారమై ఉంటాం. కనుక తీర్పును గూర్చి ఈ యొక్క వచనం అనగా కొరింథీ పత్రిక మాట్లాడుతూ మన జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అనే హెచ్చరికను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కనుక శరీరానికి శ్రమ వస్తుంది, శోధన వస్తుంది. కానీ మనము మన ఆత్మను సృష్టికర్త అయిన దేవునికి అప్పగించుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితం విషయంలో స్పృహ కలిగిన వారమై ఆ ఆత్మీయ జీవితాన్ని జీవించుటకు మనము జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనము ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ లేకుండా కేవలము శరీర సుఖాన్ని, శరీర సంతోషాన్ని, శరీర సంబంధమైన జీవితాన్ని మాత్రమే ఒకవేళ కోరుకునే వారంగా, దానికే అధిక ప్రాధాన్యతనిచ్చే వారంగా ఉన్నట్లయితే మనము తీవ్రమైన నష్టాన్ని పొందుతాము. మన విశ్వాసము, మన భక్తి ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి అనే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు లోకంలో ఉన్న లోకస్తులు విషయాన్ని మనం పక్కన పెడితే
దేవుని వాక్యాన్ని ఎరిగిన క్రైస్తవులు కూడా విషయాన్ని మర్చిపోయి, అంటే నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని, దేవునిలో నుండి వచ్చిన ఆత్మని, మరలా నేను దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవునితో నిత్యత్వంలో నిత్య సహవాసంలో ఉండాలి అనే స్పృహ కోల్పోయి శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ శరీరానుసారంగా జీవించేవారుగా ఉండటం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. లోకంలో అన్ని జనులు అలాంటి జీవితాన్ని జీవిస్తారు. అంటే శరీరానికి బద్ధులై, శరీరానికి బానిసలై, శరీరం యొక్క కోరికలను నెరవేర్చడానికే అధిక ప్రాధాన్యతనిస్తూ శరీరానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనము జాగ్రత్తగా ఒక గ్రహింపును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ గ్రహింపు మనకు లేకపోయినట్లయితే మనం తీవ్రమైన నష్టాన్ని పొందేవారుగా ఉంటాం. చూడండి, పౌలు గారు ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నారు. చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు అంటాడు. క్రైస్తవులుగా ఈరోజు మనము శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకునే వారంగా, శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించే వారంగా ఉన్నామో, లేక ఆత్మ సంబంధులంగా బ్రతుకుతున్నామో ప్రశ్నించుకోవాలి. ఎవరైతే శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకోవటానికి ఆశిస్తూ ఉంటారో వారు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులవుతారు. కనుక ఈ రెండింటినీ మనము స్పృహ కలిగి ఉండాలి. ఈ రెండింటి విషయంలో ఒక స్పృహలో మనం ఉండాలి. స్పృహ తప్పిపోయిన వారు ప్రవర్తించినట్లుగా, స్పృహ లేనట్లుగా మనం ఆత్మీయ స్పృహలో లేకుండా, ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించకుండా క్రైస్తవులముగా మనము ఒకవేళ అలాంటి జీవితాన్ని జీవించినట్లయితే, అంటే శరీరాన్ని అనుసరించే జీవితం జీవించితే ఆత్మ విషయంలో తీవ్రమైన నష్టాన్ని పొందుతామని ఎరిగి ఆత్మానుసారంగా జీవించాలనే విషయం పట్ల ప్రతి ఒక్కరు కూడా గ్రహింపు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇక మనము మరొక విషయాన్ని ధ్యానిద్దాం. మనము ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మొదటి మానవుడు పతనం చెందక ముందు అతని యొక్క స్థితి ఎలా ఉంది అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, ఇది ఆదాము యొక్క జీవితానికి సాదృశ్యంగా మనం చూడగలం. అంటే పాపి అయిన మానవుడు, అతను లేక ఆదాము పాపములోనికి ప్రవేశించక ముందు సృష్టించబడిన ఇతని యొక్క స్థితి ఎలా ఉంది అనే విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా జ్ఞానం విషయంలో ఎలా ఉన్నాడు. ఆదాము యొక్క జ్ఞానాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించితే ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును
ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. చూడండి, ఇక్కడ ఒక ఆదాము ఎలాంటి కాన్షియస్ లేనివాడిగా, మరమనిషిగా, కేవలము దేవుని స్వాధీనంలో ఉన్నవాడిగా, దేవుడు అతనికేమి స్వేచ్ఛ కానీ, స్వాతంత్ర్యం కానీ లేనివాడుగా లేడు. పూర్తి కాన్షియస్‌లో ఉన్నాడు. పూర్తి గ్రహింపులో ఉన్నాడు. చక్కని జ్ఞానంతో ఉన్నాడు. ఇక్కడ ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి పేరులు పెట్టే అంత జ్ఞానం ఆయనకుంది. అంటే దేవుడు మనిషిని సృజించినప్పుడు ఎంత జ్ఞానవంతుడిగా సృజించాడో మనం గ్రహించాలి. కనుక సృజించబడిన మనిషి దేవుని యొక్క దేవుని చేత సృజించబడ్డాడు. దేవుడు అతన్ని నేల మట్టితో నిర్మించాడు అతని దేహాన్ని. అతనిలోనికి తన జీవాత్మను పంపించాడు. జీవ ప్లస్ ఆత్మ అంటే ప్రాణము, ఆత్మను పంపించాడు. అతడు అలాగా ఆ బాహ్య సంబంధమైన శరీరంతో, లోపల ప్రాణము, ఆత్మతో దేవుని చేత నిర్మించబడిన మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే మంచి జ్ఞానవంతుడు. అందుకే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఆయన అక్కడ పేరు పెట్టాడు. పేర్లు పెట్టే ఒక బాధ్యత ఆయన కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పేర్లు పెట్టే వివేకాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవచ్చు. ఆ తర్వాత ఇక ఆదాముకున్న గొప్పతనం ఏమిటి అంటే ఆయన యొక్క స్థితి ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు అంటే దైవ సహవాసము ఆదాముతో ఉంది. దేవుని యొక్క సహవాసములో ఆదాము ఉన్నాడు అనే సంగతి మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి, మనము 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అంటే రోజులాగే ఆదాము ఆ రోజు కూడా ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆదాము దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. మానవుడు తాను సృజించబడినప్పుడు పతనానికి ముందు దేవునితో చక్కని సహవాసం అతనికి ఉంది. సహవాసం లేనివాడుగా దేవుడు ఆదామును చేయలేదు. కనుక చక్కని సహవాసం అతనికి ఉంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాముతో మాట్లాడుతున్నాడు. అనగా ఆదాముతో దేవుని యొక్క సహవాసం ఉంది. కనుక ఒకటి, అతనికి జ్ఞానం, బుద్ధి ఉంది. అందుకే సృష్టిలో ప్రతి ప్రాణికి పేర్లు పెట్టాడు. 2, అతనికి దేవునితో చక్కని సహవాసం ఉంది. 3వది, అతని యొక్క నివాసం. దేవుడు అతనికి ఒక మంచి నివాసాన్ని ఏర్పాటు చేశాడు. 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనం మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడు ఆదాముకి ఒక చక్కని నివాస స్థలాన్ని అనుగ్రహించాడు. కనుక ఒక చక్కని నివాస స్థలంలో ఆదాము ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తోట ఎలా ఉంది అనేది మనం ఆలోచిస్తే మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడుల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే ఆదాముకు దేవుడు మంచి ఆహారాన్ని కూడా అనుగ్రహించాడు. మంచి నివాస స్థలాన్ని ఇచ్చాడు. అది ఏదైనా తోట. అలాగే మంచి ఆహారము. ఆ మంచి ఆహారం ఏమిటంటే
చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము దేవుడు ఏదెను తోటలో ఆదాముకు అనుగ్రహించాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే పాపమునకు ముందు దేవుని చేత సృజించబడిన మానవుడు చక్కని బుద్ధి జ్ఞానములు కలిగిన వాడుగా ఉన్నాడు. మంచి సహవాసము దేవునితో కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే దేవుని ద్వారా మంచి నివాస స్థలాన్ని, అలాగే మంచి మంచి ఆహారాన్ని కూడా అతను కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. మనుషులు పూర్వకాలంలో గృహల్లో ఉన్నారు. అంటే మొదటి మానవుడు గుహలో నివసించాడు అని కొందరు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఆదాముని గుహలో నివసింప చేయలేదు, కానీ ఆయన ఒక చక్కని నివాస స్థలాన్ని, ఆ నివాసాన్ని ఆయనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మానవునికి ఒక మంచి సహచరిని కూడా అనుగ్రహించాడు. అంటే ఒక మంచి సాటి అయిన సహాయాన్ని కూడా ఆయన అనుగ్రహించాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇంగ్లీష్‌లో హెల్ప్ మీట్ అనే మాట మనకు ఉపయోగపడుతూ ఉంది. అంటే అక్కడ రాయబడి ఉంది. సాటి అయిన సహాయకురాలు అంటే హెల్ప్ మీట్. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 20 అలాగే 22 వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆదాముకు సాటి అయిన సహాయము లేకపోయెను అనే మాటతో ఆ యొక్క వచనం ముగించబడింది. 21వ వచనానికి వద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడును అని చెప్పి మాట్లాడటం జరిగింది. అంటే దేవుడు ఆదాముకి ఒక మంచి సహకారిని ఇచ్చాడు. ఇక్కడ ఇంగ్లీష్‌లో ఏముంటుందంటే హెల్ప్ మీట్ అంటే సరిపడునది, అంటే తగినది అనే మాటలు ఇక్కడ ఉపయోగించబడ్డాయి. అంటే ఆదాముకు అన్ని విషయాల్లో కూడా సరిపోయినది, ఎక్కడ ఎలాంటి లోటు లేనిదిగా, లోపము లేనిదిగా, ఆదాముకు సహాయపడే విషయంలో ఆమె ఏదో ఒక కొరత కలిగిందిగా దేవుడు సృజించలేదు. సంపూర్ణమైన ఆదాము యొక్క సహచరిగా, ఆదాముతో కలిసి జీవించినదిగా, ఆదాముకు అన్ని విధాల సహకారిగా, ఆదాముతో కలిసి జీవించుటలో, ఒక కుటుంబ వ్యవస్థను నిర్మించుటలో, అన్ని విషయాల్లో కూడా సహకారి అయినదిగా దేవుడు సృజించాడు. సృజించి అతనికి ఇచ్చాడు. అంటే పాపమునకు ముందే దేవుడు ఆదాముకు ఒక మంచి సహకారిని కూడా ఇచ్చాడంటే ఆదాము ఇవన్నీ పొందుకున్నాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఆ తర్వాత మనము ఆలోచించినట్లయితే అతనికి దేవుడు ఒక మంచి ఆహారాన్ని కూడా అనుగ్రహించాడు. మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 27, 28, 29 వచనాల్లో దేవుడు అతనితో మాట్లాడుతూ, ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము మనము సరాసరి 29వ వచనానికి వెళ్దాం. 29వ వచనాన్ని చదువుకుంటే, ఈ దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఇది దేవుడు మనిషికి ఇచ్చిన ఆహారం. అంటే సృజించబడిన మనిషి యొక్క స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అతడు మంచి జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని సహవాసం కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి నివాస స్థలము దేవుడు అతనికి అనుగ్రహించాడు,
మంచి ఆహారాన్ని అతనికి ఇచ్చాడు. అలాగే మంచి సాటి అయిన సహకారిని కూడా దేవుడు మనిషికి అనుగ్రహించాడు. మంచి ఆహారాన్ని కూడా ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు అతనికి ఒక మంచి పని అప్పగించాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కానీ ఇక్కడ మనము ఆ పని ఏంటో ఒకసారి చదువుకుంటే ఆదికాండము 1వ అధ్యాయంలోనే దేవుడు అతనికి ఒక పని అప్పగించాడు. ఆ పనిని మనము ఆలోచన చేసినప్పుడు 28వ అధ్యాయము మనం చదువుకుందాం. 28వ అధ్యాయం చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అంటే ఈ సమస్త సృష్టిని, అంటే పైన ఆకాశాన్ని, క్రింద భూమిని, భూమి కింద ఉన్న నీటిని, దీని అంతటిని కూడా, అంటే ఈ 3 ఆహ్, ఆహ్, స్థలాలను మనిషి తన ఆధీనంలోనికి తీసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ యూనివర్స్ అంతటిని కూడా, అంటే ఈ ప్రపంచాన్ని, ఈ లోకం అంతటిని కూడా ఏలమని దేవుడు మనిషికి ఒక బాధ్యత అప్పగించాడు. ఏలాలి, అలాగే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి, భూమిని నిండించాలి. ఇది దేవుడు అప్పగించిన పని. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. రెండవది, నిండించిన ఈ భూమి అంతటిని మీరు ఏలాలి, పరిపాలించాలి. ఇది దేవుడు మనిషికి అప్పగించిన పని. అంటే దేవుడు మనిషిని సృష్టించడంలో ఒక సంకల్పాన్ని, ఒక లక్ష్యాన్ని కలిగున్నాడు. అలాగా లక్ష్యాన్ని కలిగుండి మనిషిని తాను సృజించిన విధానంలో వీటన్నిటిని ఆయన కలిగున్నాడు. ఈ విషయాన్ని మనిషి మర్చిపోయాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే తాను సృజించిన సమస్త సృష్టి పైన ఒక ఆధిపత్యాన్ని దేవుడు మనిషికి అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించిన ఆధిపత్యమే ఈరోజు మనము పైన ఆకాశాన్ని ఏలటానికి, భూమిని, భూమిలో ఉన్న ప్రతి ప్రాణిని మన స్వాధీనంలోనికి తెచ్చుకోవడానికి, అలాగే నీటిని, నీటిలో ఉన్న ఆ యొక్క ప్రతి ప్రాణిని కూడా మనము మన స్వాధీనంలోనికి తెచ్చుకోవడానికి అవకాశం అనేది అనుగ్రహించబడింది. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళికలో భాగంగానే ఈరోజు మనిషి ఈ సృష్టిని ఏలుతున్నాడు అనేది మొదటిగా మనము గ్రహించాలి. అంతేకాని ఇది సైన్స్ అభివృద్ధి చెందింది, మనిషి జ్ఞానవంతుడయ్యాడు, మనిషి ఇంకేదో అయ్యాడు అని మనం అనుకుంటున్నాం. జాగ్రత్తగా మనం గ్రహించాలి. యాకోబు గారు తన పత్రికలో ఇలాగ రాశారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే చూడండి, 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము గదా. తర్వాత 4వ వచనము, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున. చూడండి ఇక్కడ ఎవరు ఓడ నడుపువాడు అంటే మనిషి యొక్క ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిరపబడును. అలాగే కిందకి మనం వచ్చినట్లయితే క్రింద వచ్చిన 7వ వచనం చదువుకున్నప్పుడు మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను అంటాడు. అంటే ఇక్కడ మనిషి వేటిని తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడు అనేది మనం ఆలోచించితే, ఈనాటికి మానవుని యొక్క అభివృద్ధిని గురించి మనం ఆలోచించినప్పుడు మనిషి
ఆకాశాన్ని శాసిస్తున్నాడు, భూమిని శాసిస్తున్నాడు, సముద్రాన్ని అనగా జలాన్ని శాసిస్తూ ఉన్నాడు, జలంలోనికి వెళ్ళిపోయి పరిశోధన చేస్తున్నాడు. ఇలాగా ఆ 3 ప్రాంతాలను కూడా అతను ఏలుతున్నాడు. అతని స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కనుక అంతరిక్షంలోకెళ్ళి గ్రహాల మీద అక్కడ హోటళ్ళు కట్టాలని, అక్కడ ప్లాట్‌లేసి వాటిని అమ్మకానికి కూడా కొందరు పెట్టారు. అంటే మనిషి ఇలాగా ఈ యొక్క విశ్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి కారణం మనిషి జ్ఞానం కాదు గాని, మనిషికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత, దేవుడు అప్పగించిన బాధ్యత అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, "మీరు భూమిని నిండించాలి, సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని" దేవుడు వారితో చెప్పాను. కనుక మనిషిని సృష్టించినప్పుడే ఈ ప్రకృతి పైన దేవుడు మనిషికి అధికారాన్ని ఇచ్చాడు. ఇది దేవుడు అతనికి అప్పగించిన పని. ఈ పనిలో భాగమే ప్రతీదీ కూడా మనిషికి లోబడిపోతుంది. మనిషి గుప్పెట్లోనికి వచ్చేస్తుంది. మనిషి ఏలుబడి కిందకొస్తుంది అనే సంగతిని మనం గ్రహించాలి. అంతేకాని మానవ జ్ఞానం యొక్క అభివృద్ధి, సైన్స్ యొక్క అభివృద్ధి, శాస్త్ర విజ్ఞానము, విజ్ఞానం యొక్క పరిణితి అనే పేర్లు మనం పెట్టుకొని, దేవుని మనం పక్కన పెట్టడం అనేది అజ్ఞానం అవుతుంది. కనుక ఈరోజు మనిషి శాస్త్ర విజ్ఞానం అనే పేరుతో, సైన్స్ అనే ఒక అభివృద్ధి సంబంధమైన పేరుతో, ఆఖరికి ఈ సైన్స్‌ని సృష్టించిన మనిషిని, ప్రకృతిని స్వాధీనపరుచుకునే జ్ఞానాన్ని కలిగిన మనిషిని సృష్టించిన దేవుణ్ణి అసలు దేవుడే లేడని సైంటిస్టులు చెప్తూ ఉంటారు. దేవుడు లేడు. ఇదంతా ఒక అణు విస్ఫోటనంలో ఇదంతా జరిగింది అనే ఒక సిద్ధాంతాన్ని వారు ప్రతిపాదించారు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో మనిషికి దేవుడు అప్పగించిన ఒక గొప్ప బాధ్యత అనేది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుడు అప్పగించిన అతని పనేమిటి అంటే, ఇదంతా కూడా చేయాలి. అతని యొక్క బాధ్యత ఏమిటి? సమస్త ఆహ్, మాన సృష్టి అంటే ఈ భూమి అంతటిని కూడా మానవ జాతితో నింపాలి. మానవ జాతిని నింపి దాన్ని లోపరుచుకోవాలి. దాన్ని ఏలాలి అనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత మనం గమనించినట్లయితే, నిషేధించబడిన ఫలాన్ని తినకుండా ఉండటం కూడా మనిషి పనే. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనాన్ని నుండి మనం చదువుకుందాం. అక్కడ దేవుడు ఆదాముతో మాట్లాడుతున్న మాటలు, "మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను." ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, నిషేధించబడిన ఫలాన్ని తినకుండా ఉండటం కూడా మనిషికి అప్పగించిన పనిలో ఒక పని. కానీ మనిషి ఆ విషయంలో అవగాహన కోల్పోయాడు. అయితే ఇక్కడ ఒకటుంది. దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చాడు. వారికి స్వేచ్ఛగా తినే అనుమతి ఉంది. ఎందుకంటే ఈ ఈ తోటలో ఎన్నో ఫలాలున్నాయి. ఒకటి మాత్రమే నిషేధించబడింది. కనుక ఆ ఫలం ఎలాంటిదో అది ఆదాముకు తెలుసు. ఆ చెట్టు కూడా దేవుడు చూపించాడు. కనుక వాటి విషయంలో ఆదాము, హవ్వలు జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరాడు. కానీ అది అవిధేయత ద్వారా పొందకూడదని దేవుని యొక్క హెచ్చరిక. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఈ యొక్క పనిలో భాగంగా ఆజ్ఞలు ఇవ్వటం మాత్రమే కాదు, అలాగే ఆ కుమారుడుగా కూడా దేవుని చేత పెట్టబడ్డాడు.
ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా దేవుడు పాపము చేయక మునుపు దేవుడుకు అప్పగించిన పనులు లేక బాధ్యతలు. అలాగే దేవుడు అతనికి ఇంకొక పని అప్పగించాడు. నాయకత్వాన్ని అప్పగించాడు. నాయకత్వం అదే ఏలుడి అనే మాట. అంటే ఈ సృష్టి అంతటి మీద, అంటే మొత్తం మానవ జాతి ఆ ఒక్క మనిషి ఆదాము నుండి వచ్చాడు. అయితే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ ఒక్క మానవుడి ద్వారా వచ్చిన మానవ జాతి సమస్త ప్రపంచాన్ని కూడా ఏలే పని దేవుడు అప్పగించాడు కాబట్టే, అతడు సమస్తమైన కార్యాలను కూడా అతడు జరిగిస్తూ ఉన్నాడు. అంటే మనిషిని సృజించినప్పుడే దేవుడు ఈ గొప్ప బాధ్యతను అప్పగించాడు. అంతేకాని మనిషి నేను జ్ఞానవంతుడిని, నేను జ్ఞానంతో నిండిపోయాను అనే ఒక తప్పు ఆలోచనతో ఉండాలని దేవుని నియమం కాదు. అందుకే మనం కీర్తన గ్రంథంలో తరచు చదువుకుంటూ ఉంటాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని. అంటే ఆఖరికి మనిషి ఏ స్థితికి దిగజారిపోయాడంటే, దేవుడే లేడు అనే స్థితికి దిగజారిపోయాడు. దేవుని చేత సమస్త బాధ్యతలు అప్పగించబడిన వాడు, దేవుని చేత సమస్తమైన కార్యాలను జరిగించిన వాడు, సమస్త సృష్టి పైన ఆధిపత్యాన్ని పొందిన ఈ మానవుడు ఆఖరికి దేవుడు లేడు అనే అజ్ఞానపు స్థితిలోనికి వెళ్ళిపోవటం దురదృష్టకరమైన పరిస్థితి. కనుక ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, తాను సృజించిన మనిషి విషయంలో దేవుడు ఎలాంటి గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడంటే, అతనికి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ద్వారానే ఆ యొక్క తోటలో ఉన్న ప్రతి జీవికి ఆయన పేరు పెట్టాడు. అలాగే అతనికి ఒక మంచి నివాసం, ఒక సహవాసం కూడా. ఆ సహవాసం జంతువులతో సహవాసం కాదు. లేకపోతే తన కోసం దేవుడిచ్చిన స్త్రీతో సహవాసం కాదు. కానీ స్త్రీ కూడా రాకముందే దేవునితో మనిషికి చక్కని సహవాసం ఉంది. దేవుడు అతను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కనుక నిరంతర సహవాసాన్ని అతనికి అనుగ్రహించాడు. అలాగే అతనికి ఒక మంచి నివాసం కూడా ఇచ్చాడు. ఏదెను తోట. ఏదెను తోట అనేది ఒక అద్భుతమైన తోట. ఆ అద్భుతమైన తోట ఇంకెక్కడా లేదు. అంతటి అద్భుతమైన నివాస యోగ్యమైన తోట ఆదాముకు దేవుడు అనుగ్రహించాడు. ఆ తరువాత మనం గమనించే, అతని ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి అతనికి ఒక మంచి సహచరిని కూడా, అంటే సహకారిని కూడా అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, అతనికి మంచి శ్రేష్టమైన ఆహారం, అంటే ఆ ఏదైనా తోటలో ఇప్పుడు ప్రకృతిలో ఎన్ని రకాల ఫలవృక్షాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ఆ తోటలో ఉంచి, వాటన్నిటి ఆహారం, అంటే ఆ వృక్ష ఫలాలన్నిటినీ ఆదాముకు దేవుడు ఆహారముగా ఇచ్చాడు. అలాగే దేవుడు అతనికి ఒక గొప్ప పనిని కూడా అప్పగించాడు. పని మాత్రమే కాదు, బాధ్యత కూడా అప్పగించాడు. ఇదంతా కూడా దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్న ఒక గొప్ప సంకల్పం. కనుక మనిషి కంటే ముందు సృజించిన జంతువులు, పశువులు, పక్షులు ఉన్నాయి. కానీ వాటి పట్ల దేవునికంటూ ఏ ప్రణాళిక లేదు, ఏ ఆలోచన లేదు, ఏ ఉద్దేశము లేదు. అవన్నీ మనిషికి లోబడి మనిషి అవసరతలు తీర్చాలని, మనిషి జీవితంలో భాగంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనిషి పట్ల ఇంత శ్రద్ధ తీసుకున్నాడు. సృష్టిని, అంటే మనిషిని సృజించుటలోనే ఒక వైవిధ్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అన్నిటినీ కూడా కలుగునుగాక అంటే అవి కలిగాయి. కానీ మనిషిని సృజించటంలో దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నేల మట్టితో భౌతిక దేహాన్ని తయారు చేసిన ఆ యొక్క భౌతిక దేహంలో తన ఆత్మను ఆయన ప్రవేశపెట్టాడు. ఇంతటి గొప్ప ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. సృజించిన మనిషికి ఈ యొక్క సమస్త సృష్టి పైన
అధికారాన్ని ఇచ్చాడు. ఏలమని పరిపాలించమని ఒక రూలర్‌గా దేవుడు సర్వాధికారాన్ని దేవునికి అనుగ్రహించాడు. ఆ మనిషికి అనుగ్రహించాడు. ఇది ఎంత గొప్ప శ్రేష్టమైన విషయం మనం గ్రహించాలి. కనుక మానవునికి వచ్చిన ఈ సత్యంలో మనిషి దేవుని దృష్టిలో ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడో అనే సంగతులు మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇంతవరకు విన్న సంగతులను మనము జ్ఞాపకం చేసుకొని మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో గ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను కోరుతున్నాను. ఇంత గొప్ప అభిప్రాయం నీ పట్ల దేవునికి ఉంది. ఇంత నీ పట్ల దేవునికి ఉంది. కనుక దేవుడు నిన్నేదో ఓ జంతువును పరిస్థితులుగా చేయలేదు. గ్రహానిగా చేసేంత మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మన పట్ల ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో మనము జాగ్రత్తగా గ్రహించాలి. ఇక తదుపరి పాఠంలో పాపపు స్థితిలో మనిషి యొక్క పతనం అనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాము. కాబట్టి మనం ఇంతవరకు విన్న సంగతుల విషయంలో జ్ఞానయుక్తమైన ఆలోచన కలిగి ఒక మనిషిగా నీ పట్ల దేవునికి ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి ఆ విధంగా దేవుని చిత్తానుసారముగా జీవించాలని, మనలో ఉన్న శరీరము తాత్కాలికమైంది కానీ ఆత్మ మాత్రమే శాశ్వతమైంది, అంతము లేనిది, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనే సంగతిని గ్రహించి మనము ఆత్మ సంబంధంగా జీవించి ఆ నిత్య రాజ్యానికి వారసులం కావాలని నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.